తాగుబోతాడా నువ్వు 33 జిల్లాలు చేసుకున్నావు. 33 జిల్లాలు చేసుకుంటే ఏ రకంగా డివైడ్ చేస్తావు ఎంప్లాయీస్ని, ఏ రకంగా క్యాడర్ని స్ప్లిట్ చేస్తావు, 3 సంవత్సరాలల్లా ప్లాన్ చేసుకొని చెప్పరా అన్నారు. 3 సంవత్సరాలు దాటి 3 నెలలు కూడా దాటిపోయాయి. 3 సంవత్సరాలు ఇచ్చింది 3 రోజుల ఆగమేఘాల మీద చేస్తే గిట్లనే ఉంటుంది. మరి ఇష్టానుసారంగా జియో తీసి అందులో అంటే మాసుండోళ్ళకి జుట్టు కూడా లేదు, మీరు జుట్టునోళ్ళు జుట్టు వీక్కోవాలి. దరిద్రుడా, కనీసం ఈ జియో తెచ్చే ముందు ఒక డ్రాఫ్ట్ జియో సర్క్యులేట్ చేసి నెల రోజులన్నా సంప్రదింపులు చేసి ఉంటే ఇళ్ళకెళ్ళి 80% ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేటి. మళ్ళీ ఇటువంటి దిక్కుమాలిన తాగుబోతూ రాజ్యం చేసుకుంటా ఈ పోలీసు వాళ్ళని వాడుతూ ఉంటారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, బండి సంజయ్ గారు కరీంనగర్ లో జాగరణనో దీక్షనో ఏదో చేస్తున్నాడు. ఎంప్లాయీస్ పక్షాన ఈ జియోని అమెండ్ చేయమని మా డిమాండ్. ఆయన చేస్తుంటే మీ పోలీసు వాళ్ళకి కరోనా అడ్డం వచ్చింది. నేను మొన్న గన్నారం గ్రామానికి పోతుంటే ఈ తాగుబోతు నా కొడుకులు అందరూ ఎంపీ కారు ఆప్తాము అని ఒక రోజు ముందే డిసైడ్ చేసి ఓ 70-80 మంది తాగుబోతు నా కొడుకులు వచ్చి రోడ్డు పక్కకు నిల్చున్నారు 100 మంది దాకా. నా కారు ఆడ వస్తే నా కారు మీద గాడిదలు లెక్క పడదామని. మళ్ళీ ఆ గాడిదలందరూ ఆడ జమైనప్పుడు కరోనా రాదా? వాళ్ళందరూ ఆడ రోడ్డు పక్కకి ఆపి పెట్టిండ్రు పోలీసు వాళ్ళు. నా కారు రాగానే మీద పడాలి, ఒక ఎస్సీ పిల్లగాన్ని తీసుకొచ్చి నా కారు కిందికి జొరగొట్టాలి, దాని తర్వాత నా మీద ఆ కేసులు ఈ కేసులు పెట్టాలి. మరి ఆ 100 మందిని ఆడ రోడ్డు పక్క కాపినప్పుడు నీ లాఠీలు పీకుతున్నాయి. ఏం మహేందర్ రెడ్డి, నీ లాఠీలు పీకుతున్నాయి? అప్పుడు ఎంత 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 సంపాదిస్తున్నావు మహేందర్ రెడ్డి కేసీఆర్ దగ్గర? 100 మంది ఆడ గుమ్మ కొడితే మాస్కులు లేకుండా కరోనా రాదా? కరీంనగర్ బండి సంజయ్ ఆఫీసులనే వస్తా అది కరోనా. మీ లాఠీలు ఏం పీకుతున్నాయి అంటున్నా. ఆడ పీకనీకున్నారా 100 మంది ఎంపీ కారాప్తానికి? ఫాల్తూ డిపార్ట్మెంట్ నడుపుతున్నావు, మొత్తం డిపార్ట్మెంట్ నాశనం చేసి నీ అట్లాంటి ఆఫీసర్ ఎవరు? నీ అట్లాంటి ఐపీఎస్ ఆఫీసర్ 3-4 చేయబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ నాశనం అవుతుంది. ఇవాళ కరీంనగర్లో ఏమో లాఠీలు పనిచేస్తాయి, గ్యాస్ కట్టర్లు పనిచేస్తాయి, టియర్ గ్యాస్ సెల్లులు పనిచేస్తాయి. గన్నారం కాడ 100 మంది గాడిదలు జమైతే మాస్కులు లేకుండా పనిచేయవా? ఆడ కరోనా స్ప్రెడ్ కాదా? బుద్ధుందా మహేందర్ రెడ్డి నీకు? మరీ అమ్ముడు పోయినది కేసీఆర్కి. మొత్తం రాష్ట్రాన్ని అంతా గందరగోళం చేసి పెట్టినావు. లాఠీలు ఎన్ని రోజులు ఆపుతాయా లాఠీలు? నన్ను రాత్రి నుంచి నిన్న సాయంత్రంకి వెళ్ళి మా నాయన దగ్గర అరెస్ట్ చేసి పడేసారు. నా భార్య ఏమైనా వండితే తిన్నీక కూడా లేదు, ఆ ఇంటికి కొనికనే లేదు. నేను ఈయనే ఉండాలి. భార్య పిల్లల్ని చూడొద్దంట, పొద్దున్న లేస్తే ఎక్సర్సైజ్ చేయొద్దంట. మా పనులు మేము చేసుకుంటాం. సరే కరీంనగర్ ఓం రాబాయ్ వేరే పనులను చేసుకుంటామంటే అది చేయొద్దట. ఆడ ఎంప్లాయీస్ ఇప్పుడు ఇందులోని కామారెడ్డికి పంపించేసి జీవితం ఆడనే బతుకన్నట్టుంది, నన్ను ఇంటనే బతుకమన్నట్టున్నది ఇప్పుడు కథ. ఏం తమాషాలు చేస్తారు? రాత్రి మందు కొట్టుకుంటా 3-4 కలిసి చేసింది. గంతే, ఏం లేదు. 3 సంవత్సరాల నుంచి పంటుండు. కేసీఆర్ ప్రెస్ మీట్లు పెడతాడు కదా, దట్ ఫెలో విల్ నాట్ అడ్రస్ ద ప్రెస్. ఐఎమ్ గ్యారంటీయింగ్ యూ దట్ ఫెలో విల్ నాట్ అడ్రస్ ద ప్రెస్. దేర్ ఆర్ నో ఆన్సర్స్. ఆ చీఫ్ సెక్రటరీని ఆ చీఫ్ మినిస్టర్ ఇద్దరు ప్రెస్ ముందర కూర్చోబెట్టాడు. మళ్ళీ ఎవడన్నా అరవింద్ గాడిద అన్నాడు, ఇంకోటేమో అన్నాడు. అంటే ఫస్ట్ నీ తాగుబోతు ముఖ్యమంత్రి కిషన్ రెడ్డి గారిని ఏమన్నాడు దానికి ఆన్సర్ చెప్పాను. ఫస్ట్ సొల్లు కబుర్లు మాకు చెప్పకుర్రి. పింకీలు అందరు అమ్ముడు పోయిన వాళ్ళు 3-4 పెట్టుకుని వాళ్ళే రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అన్నాడు కాదు. డీటెయిల్డ్ గా జిల్లాల వారీగా డిస్కషన్లు కావాలి. దీనికి ఎక్కువ రోజులు, నెల రోజులు కూడా కాదు, 3.5 సంవత్సరాలు పన్నోడు ఇంకో నెల పండిసావు. కేసీఆర్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి. ఇప్పుడు నేను ఏం చేస్తారు? పీక్ మనం ఏం పీకుతారు? నా మీదనా? చేసుకోరు కేసు. బాగా కేసు దాలో కేసు. కిషన్ రెడ్డి అన్న మాట కేసీఆర్ అన్నట్టు నేను ఇప్పుడు నేను ఆ నోరు తిరగదు. మాకు సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి. అది 100% కేసీఆర్కి వర్తిస్తుంది. అది కేసీఆర్ కి మతి ఏమంటారు
కోల్పోయిండు, మతి కోల్పోయిండు. తెలంగాణ మొత్తం వ్యతిరేకం తయారైతుంది కేసీఆర్కి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.